So hello, hi, good morning friends. Welcome back to NCRT Telugu channel. So last class లో మనం ఏం నేర్చుకున్నాం? లాస్ట్ క్లాస్లో లిట్మస్ గేమ్ ఆడాం కదా. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, యాసిడ్, బేస్, న్యూట్రల్ ఇవే కదా నేర్చుకున్నాం. 3 గ్రూప్స్ కింద 1, 2, 3. నెక్స్ట్ దాని కంటిన్యూషన్ ఏమని చెప్పాను, లిట్మస్ పేపర్ ఎక్కడ నుండి వస్తుందని చెప్పాను. నెక్స్ట్ ఎక్కడ నుండి వస్తుందో చెప్తానన్నా. నెక్స్ట్ యాసిడ్ ప్రాపర్టీస్, బేస్ తాలూకు ప్రాపర్టీస్ చెప్తానన్నా. సో ఇక్కడ ఒక పాప ఉంది, ఒక అమ్మాయి ఉంది. ఏం ఆలోచిస్తుంది? మీరే గర్ల్స్ హూ ఆర్ స్టడీయింగ్ ఇన్ క్లాస్ 7. ఏంటమ్మా ఏం థింక్ చేస్తున్నారు? గర్ల్స్ ఆల్వేస్ థింక్ చేస్తారు కదా. ఏం థింక్ చేస్తున్నారు చూద్దాం. గర్ల్స్ బాగా థింక్ చేస్తారా, బాయ్స్ బాగా థింక్ చేస్తారా? ఎవరికి థింకింగ్ ఎబిలిటీ ఎక్కువ ఉంటుంది? కామెంట్స్లో చెప్పండి. ఓకే, గర్ల్స్ గుడ్డా, బాయ్స్ గుడ్డా అది కూడా చెప్పండి. ఆర్ బోత్ ఆర్ ఈక్వల్? ఓకే, ఐ ఆమ్ క్యూరియస్ టు నో వాట్ ఆర్ దీస్ రెడ్ అండ్ బ్లూ లిట్మస్ పేపర్ స్ట్రిప్స్ మేడ్ ఆఫ్. అంతే కదా, మనం బ్లూ లిట్మస్ మీద ఏదైనా సొల్యూషన్ వేస్తే టర్న్స్ ఇంటూ రెడ్ అంటున్నాం. అలాగే రెడ్ లిట్మస్ మీద ఏదైనా సొల్యూషన్ ఉంటే టర్న్స్ ఇంటూ బ్లూ అంటాం. ఆ సొల్యూషన్ పేరేమో బేస్ అంటున్నాం, ఈ సొల్యూషన్ పేరేమో యాసిడ్ అంటున్నాం. ఇంతకీ ఈ పేపర్స్ ఏంటి, ఎక్కడ నుండి తయారు చేశారు? ఇవి పేపర్స్ అన్నవి కూడా లిట్మస్ పేపర్స్ అని చెప్తున్నాం. ఇవి ఎక్కడ నుండి తయారు చేశారు? సో కమింగ్ బ్యాక్ టు లిట్మస్ పేపర్స్. లిట్మస్ ఈజ్ ఎక్కడ నుండి వస్తుంది? ట్రీ నుండి వస్తుంది అమ్మా. అది లిట్మస్ ఈజ్ ఏ, let us find out. Litmus is a natural substance obtained from ఇది న్యాచురల్ ఇండికేటర్. వీటిని ఏమంటారంటే న్యాచురల్ ఇండికేటర్స్ అంటారు. వీటిని లిట్మస్, చైనా రోజ్, రెడ్ రోజ్ అని కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి. ఇవి మొక్కల నుండి వస్తాయి. ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్ అని మనం ల్యాబ్లో తయారు చేస్తాం. Artificial indicators, they are prepared in lab, not from nature. They are not obtained from nature. Okay, అవేంటి? ఫినాఫ్థలీన్, మిథైల్ ఆరెంజ్. ఇవి మీకు బిగ్గర్ క్లాస్లో వస్తాయన్నమాట. ఓకే, ప్రజెంట్ మీకు న్యాచురల్ ఇండికేటర్స్ గురించి చెప్తున్నారు అంతే. ఇవి ఏ మొక్క నుండి వస్తాయి? లిచెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ మొక్క నుండి వస్తుంది? లిట్మస్ పేపర్, లిట్మస్ పేపర్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ లిచెన్స్. ఓకే, ఇట్ ఈస్ అవైలబుల్ బోత్ యాజ్ అ సొల్యూషన్ అండ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పేపర్ స్ట్రిప్స్. సొల్యూషన్ కింద కూడా తయారు చేయొచ్చు, లిట్మస్ సొల్యూషన్ అంటాం. లిట్మస్ పేపర్స్ కింద కూడా తయారు చేయొచ్చు అనమాట. known as litmus paper. The litmus paper is available in 2 colors. They are blue and red. మనకు తెలుసు బ్లూ కలర్, రెడ్ కలర్లో అవైలబుల్గా ఉంటాయి అవి. ఓకే, substances that turns blue litmus paper to red litmus paper are acidic in nature. What are acids? With the help of find out with the help of litmus paper అంటే blue litmus paper turns into red litmus are acidic in nature, while those that turn red litmus paper to blue litmus, they are called basic in nature. So since litmus shows different colors in acidic and basic solution, it is called an acid base indicator. So what we call litmus paper ని ఏమంటాం? ఏ ఇండికేటర్ అంటాం? లిట్మస్ పేపర్ని. లిట్మస్ పేపర్ ఈజ్, నోట్ చేసుకున్నామా ఈ పాయింట్స్ అన్ని? చాలా చాలా ఇంపార్టెంట్. యాసిడ్ బేస్ ఇండికేటర్. నేను లెసన్ చెప్తున్నప్పుడు మీరు రన్నింగ్ నోట్స్ పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, అది కాన్సెప్ట్కి సంబంధించిన పాయింట్స్. మేబీ ఇట్ విల్ కమ్ అండర్ MCQ క్వశ్చన్స్ ఆర్ 1 మార్క్ క్వశ్చన్ ఆర్ 2 మార్క్ క్వశ్చన్. ఓకే, సో మీరు రన్నింగ్ నోట్స్ రాస్తుండాలన్నమాట. ఆ రన్నింగ్ నోట్స్ రివిజన్లో మీకు చాలా యూజ్ అవుద్ది. సమ్ అదర్ సబ్స్టెన్సెస్ బోత్ న్యాచురల్ అండ్ సింథటిక్. సో ల్యాబ్లో తయారు చేసేవి
ఏంటమ్మా ఆర్టిఫిషియల్, ఎయిదర్ ఆర్టిఫిషియల్ ఆర్ సింథటిక్, రెండు పేర్లు ఉంటాయి. సింథటిక్ అని అంటారు, ఆర్టిఫిషియల్ అని అంటారు. కెన్ ఆల్సో బి యూజ్డ్ యాజ్ ఇండికేటర్స్, వాటిని కూడా ఇండికేటర్స్ కింద యూజ్ చేస్తారు. సింథటిక్ ఇండికేటర్స్ ఆర్ మేడ్ ఇన్ ల్యాబొరేటరీస్, చెప్పాను కదా. అండ్ యూ విల్ లెర్న్ మోర్ అబౌట్ దెమ్ ఇన్ హయ్యర్ గ్రేడ్స్. మీరు 11th 12th స్టాండర్డ్లో రెండు యూజ్ చేస్తారు, మిథైల్ ఆరెంజ్, ఫినాఫ్థలిన్ అని రెండు ఇండికేటర్స్ యూజ్ చేస్తారు. వాటి గురించి ఇప్పుడు మనకు వద్దు, ఓన్లీ మనం న్యాచురల్ ఇండికేటర్స్నే ఇక్కడ వాడతాం. అదేంటంటే లిట్మస్ పేపర్ అనమాట. సో లిట్మస్ పేపర్ ఈజ్ యాసిడ్ బేస్డ్ ఇండికేటర్, ఈజ్ ఆల్సో కాల్డ్ యాసిడ్ బేస్డ్ ఇండికేటర్. హోలిస్టిక్ లిచెన్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద అసోసియేషన్ ఆఫ్ టూ లివింగ్ ఆర్గానిజం. చూడండి కెమిస్ట్రీ, ఇది ఇప్పుడు మీరు చదువుతుంది అండర్ కెమిస్ట్రీ, యాసిడ్స్ బేసెస్ అన్నవి. ఇది మీకు 6th స్టార్ట్ అవుద్ది, 6th స్టార్ట్ అవుద్ది టిల్ 12th స్టాండర్డ్ వరకు. సో ఇవంతా కాన్సెప్ట్ 6th 7th 8th కూడా చదువుతారు. కంటిన్యూషన్ 9th 10th 11th సేమ్ చాప్టర్ ఉంటుంది, కానీ అలా పెరుగుతూ ఉంటుంది అనమాట. అంటే సబ్జెక్ట్ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇంకొంచెం హార్డ్గా ఉంటుంది, ఇంకొంచెం హార్డ్గా ఉంటుంది. ఇక్కడ మీకు బాటనీ ఇక్కడ యాడ్ అవుతుంది. సో కెమిస్ట్రీలో కూడా మనకి బయాలజీ యాడ్ అవుతుంది. బయాలజీ అంటే బాటనీ, మొక్కల గురించి చదివేదాన్ని ఏమంటారు, బాటనీ అంటారు అనమాట. బాటనీ. జువాలజీ అంటే బయాలజీ ఈజ్ మిక్సింగ్ ఆఫ్ బాటనీ అండ్ జువాలజీ. జియాలజీ అంటే యానిమల్స్ గురించి చదివేది జియాలజీ. జువాలజీ, నాట్ జియాలజీ, జూలజీ. అండ్ బాటనీ అంటే బొటానికల్, దట్ మీన్స్ మొక్కలు, ప్లాంట్స్ అండ్ ట్రీస్ గురించి చదివేది బాటనీ. లిచెన్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద అసోసియేషన్ ఆఫ్ టూ లివింగ్ ఆర్గానిజమ్స్, ఫంగస్ అండ్ ఆల్గా. ఇక్కడ ఫంగస్ గురించి చెప్పారు, బయాలజీ గురించి చెప్పారు. ఇక్కడ ఫంగస్ అండ్ ఆల్గా కలిపితే లిచెన్స్ చెట్టు ఫామ్ అవుతుందంట. దే గ్రో ఆన్ రాక్స్ అండ్ ట్రీస్ ఇన్ రీజియన్స్ దట్ హ్యావ్ అబండెంట్ రెయిన్ఫాల్ అండ్ క్లీన్ ఎయిర్. ఎక్కడైతే రెయిన్ఫాల్ అండ్ క్లీన్ ఎయిర్ ఉంటుందో అక్కడ మనకి లిచెన్స్ మొక్కను మనం ఫైండ్ చేయొచ్చు. లిచెన్స్ కెన్ బి ఫైండ్ ఇన్ రెయిన్ఫాల్ అండ్ క్లియర్ ఎయిర్. ఓకే, దేని వల్ల ఫామ్ అవుతుంది, ఫంగస్ అండ్ ఆల్గా అండ్ ఫంగస్ వల్ల మనకి ఇది ఫామ్ అవుతుంది అనమాట. వాట్ ఈజ్ ఆల్గా, వాట్ ఈజ్ ఫంగస్ అనేది నెక్స్ట్ క్లాస్లో బయాలజీ లెసన్లో చదువుకుందాం. Now let us classify the substances sorted in group A, B and group C. Group A ఏంటి, acids, group B bases and group C అనేది neutral substances. The substances in group A such as lemon juice, amla, tamarind water, vinegar turned into blue litmus paper to red litmus, which implies they are acidic in nature. Group B, soap solution, baking soda solution, lime water and washing powder solution turned the red litmus to blue litmus. Hence, the substance are basic in nature. The substance, there is no color change. Here, there is no color change. They are neutral. NEU, neutral in nature. The substances are said to be neutral because they are neither acidic nor basic. Okay. పుల్లగా ఉండేవి యాసిడ్స్, చేదుగా ఉండేవి బేసిస్. బిట్టర్ ఇన్ నేచర్, పుల్లగా ఉండేవి సోర్ ఇన్ నేచర్ యాసిడ్స్. వాటి గురించి నెక్స్ట్. లెట్ us relate and explore. చలో. ఎస్. Are all the substances in group A of the table are edible? Have you ever tasted these edible substances? అన్ని తినేవా? కెన్ యూ రీకాల్ దేర్ టేస్ట్? ఒకసారి టేస్ట్ అంటే మొత్తం తినేయకండి. సోప్ సొల్యూషన్ అంటే తినకూడదు, అది సోప్ సొల్యూషన్. తర్వాత వాషింగ్ సోడా సొల్యూషన్ జస్ట్ టచ్ చేయండి, మీకు సోపీగా ఉంటాయి. చెప్పాను కదా, బిట్టర్ టేస్ట్ ఉంటుంది, అంటే చేదు కూడా కాదు, కొంచెం వెగటుగా ఉంటుంది. అదేంటంటే బేసెస్. సార్ టేస్ట్, పుల్లగా ఉండేవన్నీ యాసిడ్సే, అది నో డౌట్. పుల్లగా ఉండేవన్నీ యాసిడ్స్. ద సబ్స్టెన్సెస్ దట్ టేస్ట్ సోర్ టెండ్ టు కంటైన్ యాసిడ్స్ అండ్ ఆర్ ఎసిడిక్ ఇన్ నేచర్. యాసిడ్స్, దే ఆర్ ఎసిడిక్ ఇన్ నేచర్. పుల్లగా ఉండేవన్నీ యాసిడ్స్, దే ఆర్ ఎసిడిక్ ఇన్ నేచర్. సి హియర్, డు నాట్ టేస్ట్ ఎనీథింగ్ అంటిల్ ఆస్క్డ్ టు డూ సో.
ఎవరిని అడగకుండా టేస్ట్ చేసికండి. బిట్టర్గా ఉంది, మేడం చెప్పారు ఒకసారి సోప్ నోట్లో వేసుకుందాం అని చేయకండి. కాషన్ అది. సమ్ కామన్ ఎడబుల్ సబ్స్టెన్సెస్, ఈటబుల్ సబ్స్టెన్సెస్ చూద్దాం కొన్ని. ఏంటవి? ద నేమ్స్ ఆఫ్ ద మోస్ట్ కామన్ యాసిడ్స్ ప్రెసెంట్ ఇన్ దమ్. సిట్రిక్ యాసిడ్ ఏంటిది? ఆరెంజ్. ఉసిరికాయ. ఆస్కార్బిక్ యాసిడ్ విటమిన్ సి. ఇదేంటిది? మామిడికాయ, మ్యాంగో. టార్టారిక్ యాసిడ్. టమాటో. సిట్రిక్ యాసిడ్ అండ్ ఆక్సాలిక్ యాసిడ్. ఒకసారి కిచెన్లోకి వెళ్ళి మీ మమ్మీ ఉంటే మీ మమ్మీకి అడగండి, అమ్మ ఆక్సాలిక్ యాసిడ్ వండవా అని. అప్పుడు మీ మమ్మీ సడన్ రియాక్షన్, ఆక్సాలిక్ యాసిడ్ అంటే ఏంటి, ఆక్సాలిక్ యాసిడ్ అంటే తెలీదా అని చెప్పి అప్పుడు చెప్పండి అనమాట. టమాటోస్లో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుందమ్మా. మ్యాంగో, ఇప్పుడు ఉగాది వస్తుంది కదా, ఉగాది పచ్చడిలో మనం మ్యాంగో తింటాం కదా, సో టార్టారిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్. ఓకే, సో చిన్న చిన్న గేమ్ టైప్ చూద్దాం. ఉగాది మనకి వస్తుంది కదా ఫెస్టివల్. ఉగాదిలోని ఏం వాడతాం మనం? ఉగాదిలో చెరుకు అంటే షుగర్ క్యాన్, మ్యాంగో, ఇంకేం వాడతాం? షుగర్ క్యాన్, మ్యాంగో, దాన్ని ఏమంటారు అది, వేప పువ్వు, నీమ్ ఫ్లవర్, తర్వాత గూడ్ అంటే బెల్లం వాడతాం కదా. ఇంకేం వాడతాం? ఓకే, సపోజ్ ఈ ఫోర్ సబ్స్టెన్సెస్ తీసుకుందాం. ఇది మెయిన్ కదా మనకి ఉగాదికి. సో దీన్ని మీరు క్లాసిఫై చేయండి. షుగర్ సొల్యూషన్ అంటే ఇది న్యూట్రల్ ఇన్ నేచర్. గూడ్ ఆల్సో కమ్స్ అండర్ షుగర్ సొల్యూషన్, న్యూట్రల్ ఇన్ నేచర్. మ్యాంగో కమ్స్ అండర్ టార్టారిక్ యాసిడ్, ఎసిడిక్ సొల్యూషన్, యాసిడ్. నీమ్ ఫ్లవర్ bitter in taste, but it is not comes under base. It is also somewhat acid. Bitter taste ఉన్న మాత్రాన నీమ్ బిట్టర్ అయిపోదు. ఇట్స్ somewhat of acid. ఓకే, some sort of acid. చూసారా మనం తిన్న సబ్స్టెన్స్నే ఎలా డివైడ్ చేసామో. సో ఇది కలర్ ఆఫ్ వరల్డ్ అనమాట. టేస్ట్ ఆఫ్ వరల్డ్. నెక్స్ట్, ఫైండ్ అవుట్ and write the names of the most common acids present in the following substances. చెప్పాలి ఇప్పుడు. ఇదేంటిది? లెమన్ ఎలా ఉంటుంది? పుల్లగా ఉంటుంది, యాసిడ్. ఏం యాసిడ్ ఇందులో ఉంటుంది? రాసుకోండి, నోట్ డౌన్. లెమన్ ఏ యాసిడ్? సిట్రిక్ యాసిడ్. కర్డ్ ఆల్సో పుల్లగా ఉంటుంది, ఇది కూడా యాసిడ్. లాక్టిక్ యాసిడ్. మిల్క్లో ఏ యాసిడ్ ఉంటుందో, మిల్క్లో కూడా లాక్టిక్ యాసిడే ఉంటుందమ్మా. కర్డ్లో లాక్టిక్ యాసిడ్. టామరిన్ ఇందాక చదువుకున్నాం, టార్టారిక్ యాసిడ్. వినిగర్ ఎసిటిక్ యాసిడ్. టామరిన్ టార్టారిక్ యాసిడ్. కర్డ్ లాక్టిక్ యాసిడ్. లెమన్ is citric acid. Now let us take one of the substances, baking soda solution from group B. Rub the baking soda solution between your fingers. What do you observe? బేకింగ్ సోడా సొల్యూషన్. మీరు కిచెన్లోకి వెళ్ళి డైరెక్ట్గా బేకింగ్ సోడా తీసుకొని కొద్దిగా వాటర్ వేసి చిన్న పేస్ట్లా తయారు చేసి 2 ఫింగర్స్ మధ్యలో ఇలా రుద్దితే మీకు చెయ్యి జారుతున్నట్టు ఉంటుంది. ఓకేనా? సోపుని మనం పట్టుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. It feels soapy or slippery. Basic substances are generally slippery in touch. ఇది ఇంపార్టెంట్. ఎలా ఉంటాయమ్మా? బేసిక్ సబ్స్టెన్సెస్ స్లిప్పరీగా ఉంటాయి, సోపీ అండ్ స్లిప్పరీ. ఆల్సో బేసెస్ జనరల్లీ టేస్ట్ బిట్టర్, బట్ ఎవ్రీథింగ్ దట్ టేస్ట్ బిట్టర్ మే నాట్ కంటైన్ ఎ బేస్. చెప్పానా? బిట్టర్ గార్డ్ అంటే ఏంటి? కాకరకాయ చేదుగా ఉంటుంది, కానీ అది బేస్ కాదు అది. సో ఆ బిట్టర్ టేస్ట్ ఉన్న అన్ని బేస్లు అయిపోవు, కొన్ని అవుతాయి.
మోస్ట్లీ అవుతాయి, కొన్ని కాదు, మోస్ట్లీ అవుతాయి. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ బేసెస్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ బేసెస్, బట్ ఈస్ నాట్ బేసిక్ ఇన్ నేచర్. కరేలా మాత్రం, బట్ ఇట్ ఈస్ నాట్ బేసిక్ ఇన్ నేచర్. నౌ ఐ కెన్ చెక్ ద నేచర్ ఆఫ్ ఫ్లోర్ క్లీనింగ్. ఇందాక లైజాల్ తీసుకున్నావా? లైజాల్ ఏంటది? బేసిక్ ఇన్ నేచర్, స్లిప్పరీ కదా. హ్యాండ్ వాష్ ఏంటి? హ్యాండ్ వాష్ కూడా బేసిక్ ఇన్ నేచర్. ఓకే, ఒక ఇండికేటర్ అయిందమ్మా, ఇంకో ఇండికేటర్ వచ్చింది. రెడ్ రోజ్ యాజ్ అన్ ఇండికేటర్. ఫస్ట్ది ఏంటది? లిట్మస్ చదివాం. ఇప్పుడు సెకండ్ వన్ ఏంటి? రెడ్ రోజ్. ఇంకోటి ఉంది మందారాకు, చైనా రోజ్ అంట. అది ఉందో లేదో చూద్దాం సిలబస్లో. లాస్ట్ ఇయర్ సిలబస్లో అయితే చైనా రోజ్ కూడా ఉంది. యూ మైట్ హ్యావ్ అబ్జర్వ్డ్ మెనీ కలర్డ్ ఫ్లవర్స్ ఇన్ యువర్ సరౌండింగ్స్. ట్రై మేకింగ్ యువర్ ఇండికేటర్స్ యూజింగ్ దీస్ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ని తీసుకొని మనం టెస్ట్ చేయాలి. ఓకే, లెట్ us ప్రిపేర్ సొల్యూషన్. డైరెక్ట్గా రెడ్ రోజ్ పెట్టేస్తే మనకేం కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు సొల్యూషన్ తయారు చేయాలి. ఆ సొల్యూషన్ ఏంటది? ఇదేం సొల్యూషన్? రెడ్ రోజ్తో తయారు చేసిన సొల్యూషన్ ఏంటిది? ఇండికేటర్. ఇండికేటర్. ఆ సొల్యూషన్ ఏమంటారు? ఇండికేటర్ అంటారు. ఓకే, కలెక్ట్ సమ్ ఫాలన్ పెటల్స్ ఆఫ్ రెడ్ రోజ్. రోజెస్ కనబడ్డాయి కదా అని చెప్పి అన్ని రోజెస్ పీకికండి, ఓనర్స్ డేంజర్గా ఉంటారు. కింద పడిన రెక్కలు మాత్రం తీయండి. కలెక్ట్ సమ్ ఫాలన్ పెటల్స్ ఆఫ్ రెడ్ రోజెస్ అవైలబుల్ ఇన్ యువర్ సరౌండింగ్స్ ఆర్ ఇన్ యువర్ హౌస్ ఆర్ యువర్ నైబర్ హౌస్. It is advised not to pluck flowers. You may pick petals or flowers fallen on the ground. కిందన పడిపోయినవి తీయండి, వెళ్ళి తెంపికండి. Take a fistful of collected petals of red roses and wash them with the water. గుప్పెడు, చేతికి ఎన్ని వస్తే అన్ని అవి కలెక్ట్ చేసి ముందు కడగండి, వాష్ చేయండి. వాష్ చేసి క్రష్ ద పెటల్స్ యూజింగ్ మోర్టార్ అండ్ పిస్టల్. వాట్ ఈజ్ మోర్టార్ అండ్ పిస్టల్? మన సైన్స్ భాషలో మోర్టార్ అండ్ పిస్టల్ అని అంటాం. మోర్టార్, ఇది పిస్టల్. అదే మన కిచెన్ భాషలో అయితే దీన్ని ఏమంటామంటే రోలు. రోలు దంచుకుంది. ఓకేనా? ఇలా సిలిండ్రికల్ షేప్లో దంచుకున్నది ఉంటుంది, ఇది రోలు. ఓకే, రాయితో చేస్తారు కదా రోలు, మన అమ్మమ్మలు రుబ్బుతాం కదా రుబ్బు రోలు, అదనమాట. అది చిన్నది ఉంటే ల్యాబ్లో ఉంటే దాన్ని ఏమంటారు? మోర్టార్ అండ్ పిస్టల్ అని అంటారు. ఓకే, ప్లేస్ దమ్ ఇన్ ఏ గ్లాస్ టంబ్లర్. గ్లాస్ టంబ్లర్లో ఆ ముద్ద వెయ్యండి. ఏది పేస్ట్ చేశారో అది రోజు. పోర్ సమ్ హాట్ వాటర్ ఇంటూ గ్లాస్ టంబ్లర్. కొద్దిగా హాట్ వాటర్ వేయండి. టు ఎన్షూర్ దట్ ద క్రష్డ్ ఫ్లవర్ పెటల్స్ ఆర్ కంప్లీట్లీ ఇమ్మర్స్డ్. ఇది పూర్తిగా నిండినంత వరకు వాటర్ వేయాలన్నమాట, హాట్ వాటర్. ఓకే, పెర్ఫార్మ్ దిస్ స్టెప్ అండర్ సూపర్విజన్ ఆఫ్ అన్ అడల్ట్. ఓకే, మీ పేరెంట్స్ని ఎవరినైనా పక్కన పెట్టుకొని చేయండి. కవర్ ద గ్లాస్ టంబ్లర్ విత్ ఎ లిడ్. వెయిట్ ఫర్ 5 to 10 minutes till the water becomes colored. కొంతసేపు పోయిన తర్వాత ఇది ఏ కలర్లోకి మారుతుంది? రోజ్ ఫ్లవర్ ఏ కలర్లో ఉంటే ఆ కలర్లోకి మారుతుంది. అండ్ ఫిల్టరేట్. ద ఫిల్టరేట్ ఈజ్ రిక్వైర్డ్ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్. సో ఫిల్టర్ చేస్తే ఆ వచ్చిన లిక్విడే రోజ్ ఫ్లవర్ ఇండికేటర్ ఎక్స్ట్రాక్ట్. ఈ ఎక్స్ట్రాక్ట్ని ఇండికేటర్ అంటాం. ఓకే, దాన్ని యూజ్డ్ యాజ్ యాసిడ్ బేస్ ఇండికేటర్. సో దిస్ ఈజ్ యాసిడ్ బేస్ ఇండికేటర్. ఇప్పుడు ఒక టెస్ట్ ట్యూబ్లో కొంచెం తీసుకుందామే. లెట్ us ఫైండ్ అవుట్. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుందామా? దీన్ని టెస్ట్ ట్యూబ్ అంటారు. ఇది ఉందా, దీన్ని టెస్ట్ ట్యూబ్ అంటారు. ఇది టెస్ట్ ట్యూబ్ స్టాండ్ అంటారు. ఇది రెడ్ రోజ్ ఎక్స్ట్రాక్ట్ అని మనం తీసుకున్న రెడ్ రోజ్ ఎక్స్ట్రాక్ట్. Place 10 to 20 drops of prepared red rose extract in each of 2 small transparent bottles of the test tube. Mark them A and B. ఇలాంటివి 2 టెస్ట్ ట్యూబ్లు తీసుకోమన్నాడు. ఇది A అనుకుందాం, ఇంకో టెస్ట్ ట్యూబ్ తీసుకుంటే అది B అనుకుందాం.
ఇందులో కూడా వేద్దాం, ఇందులో కూడా వేసాం. సో ఇప్పుడు ఏంటవుద్ది నెక్స్ట్ చూద్దాం రండి. యాడ్ 20 to 30 drops of lemon juice in test tube A. అంటే మనం లెమన్ జ్యూస్ అంటే యాసిడ్ వేస్తున్నాం. లెమన్ జ్యూస్ ఇన్ టెస్ట్ ట్యూబ్ A and 20 to 30 drops of soap solution బేస్ వేస్తున్నాం. బేస్ ఇన్ టెస్ట్ ట్యూబ్ B. యాసిడ్ ఇన్ టెస్ట్ ట్యూబ్ A. టెస్ట్ ట్యూబ్ A. బేస్ ఇన్ టెస్ట్ ట్యూబ్ B. ఎన్నేసి వేయాలి? 20 to 30 డ్రాప్స్ వేసి. అప్పుడు అబ్జర్వ్ అండ్ రికార్డ్ ఎనీ కలర్ చేంజెస్. ఇప్పుడు కలర్ చేంజ్ మనం నోట్ చేద్దాం. ఏం కలర్ చేంజ్ వచ్చింది? రిపీట్ విత్ ద సేమ్, రిపీట్ ద సేమ్ విత్ ద అదర్ ఎగ్జాంపుల్స్. ఏ కలర్ చేంజ్ వచ్చింది అన్నది మనం చూద్దాం. ఏం కలర్ చేంజ్ వచ్చింది? samples color change of the flower extract to shade the red the same as those that changed the color of blue litmus paper to red. చూద్దాం రండి ఏ కలర్ వచ్చిందో. The red rose extract can also be used to test the nature of the substances. అది మనకు తెలుసు, అది ఇండికేటర్ కాబట్టి దాన్ని మనం వాడతాం యాసిడ్ బేస్ ఫైండ్ చేయడం కోసం. హెన్స్ ఇట్ ఈస్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ యాసిడ్ బేస్ ఇండికేటర్. అవును, ఇది ఇంకొక ఎగ్జాంపుల్. కానీ ఇక్కడ కలర్ చేంజ్ అనేది బ్లూలో కానీ రెడ్లో కానీ కాదు, గ్రీన్ కలర్లో వస్తుంది. ఓకే, సెకండ్ పాయింట్లో చూడండి. చేంజ్ ద కలర్ ఆఫ్ ద ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్ టు ది షేడ్ ఆఫ్ గ్రీన్ ద సేమ్ యాజ్ దట్ చేంజ్డ్ ద కలర్ ఆఫ్ రెడ్ లిట్మస్ పేపర్ టు బ్లూ. రెడ్ టు బ్లూ అంటే ఏంటది? రెడ్ నుండి బ్లూకు మారింది బేసెస్. సో ఇక్కడ గ్రీన్ కలర్ ఇండికేషన్ ఏంటంటే బేసిక్ ఇన్ నేచర్. గ్రీన్ కలర్ ఇండికేషన్ బేసిక్ ఇన్ నేచర్. రెడ్ లాగే ఉండిపోతే యాసిడ్ ఇన్ నేచర్. రెడ్ లాగే ఉండిపోతే యాసిడ్ ఇన్ నేచర్. ఓకే, గ్రీన్ కలర్గా మారితే బేసిక్ ఇన్ నేచర్. ఈ టేబుల్ నింపుదాం ఇప్పుడు రండి. లెమన్ జ్యూస్ యాసిడ్ కాబట్టి రెడ్ లాగే ఉండిపోయింది. నేచర్ ఏంటిది? యాసిడిక్ ఇన్ నేచర్. సోప్ సొల్యూషన్ బేస్ కాబట్టి గ్రీన్ కలర్లో మారింది, ఇది బేస్. ఆమ్లా జ్యూస్ యాసిడ్ కాబట్టి రెడ్ లాగే ఉండిపోయింది, సబ్స్టెన్స్ ఈజ్ యాసిడ్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఏంటి రాద్దాం. వాషింగ్ సోడా, వాషింగ్ సోప్ సొల్యూషన్ బేస్ కాబట్టి గ్రీన్ కలర్లో ఉంటుంది, నేచర్ బేస్. వాటర్ యాడ్ చేస్తే న్యూట్రల్, నో కలర్ చేంజ్, న్యూట్రల్గా ఉండిపోద్ది అనమాట వాటర్ కానీ యాడ్ చేస్తే. సో అదనమాట అమ్మా. ఓకే, గ్రీన్ కలర్లో మారుతుంది అనమాట ఇక్కడ. గ్రీన్ కలర్ ఇన్ బేసిక్ సొల్యూషన్, రెడ్ కలర్ ఇన్ అన్ ఎసిడిక్ సొల్యూషన్. సో రెడ్ రోజు రెడ్ కలర్లో ఉండిపోతే ఎసిడిక్. రెడ్ రోజ్ సొల్యూషన్ గ్రీన్ కలర్లోకి మారితే బేసిక్ ఇన్ నేచర్. ఓకే, వీఆర్ ష్యూర్ దట్ యూ విల్ బీ ఎక్సైటెడ్ అబౌట్ ద అబోవ్ రిజల్ట్స్. యూ మే బీ రిపీట్ ద ప్రాసెస్. సబ్స్టెన్సెస్ విత్ సమ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, మీ ఇష్టం ఏదో ఒకటి, ఏదైనా వేసుకోండి. వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ సచ్ బీట్రూట్, పర్పుల్ క్యాబేజ్, టర్మరిక్, ఇండియన్ బ్లాక్బెర్రీ, జామున్ అండ్ రెడ్ హైబిస్కస్ ఫ్లవర్. దే కెన్ ఆల్సో యాక్ట్ యాజ్ ఎ యాసిడ్ బేస్ ఇండికేటర్స్. ఇక్కడ అడుగుతారు మనకి ఏంటంటే ఇండికేటర్స్ తెలుసు. లిట్మస్ ఒకటి తెలుసు, ఇప్పుడే చేసాం. రెడ్ రోజ్ తెలుసు. ఈ రెండు కాకుండా ఇంకేమేమి చెయ్యొచ్చు? బీట్రూట్ ఇండికేటర్ అంట, వెజిటబుల్స్లో బీట్రూట్ చేయొచ్చు, బీట్రూట్తో ఇండికేటర్ ప్రిపేర్ చేయొచ్చు. పర్పుల్ క్యాబేజ్తో చేయొచ్చు, టర్మరిక్తో చేయొచ్చు, ఇండియన్ బ్లాక్బెర్రీ జామున్తో చేయొచ్చు. ఓకే, రెడ్ హైబిస్కస్ చెప్పాను కదా, గుడాల్
గుడాలని ఏమంటారు? గుడాలని హిందీలో అంటారు, మనం మందార అంటాం. మనం ఏమంటాం? మందార. యాసిడ్ బేస్ ఇండికేటర్స్ అన్నమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ చూడండి. లిట్మస్ ఒకటి, రెడ్ రోజ్ ఒకటి. వెజిటబుల్స్తో దేంతో చేయొచ్చు అంటే బీట్రూట్తో చేయొచ్చు, పర్పుల్ క్యాబేజ్తో చేయొచ్చు, అండ్ టర్మరిక్తో చేయొచ్చు, ఇండియన్ బ్లాక్బెర్రీతో చేయొచ్చు, అండ్ మందార. గుధాల్, GUTHAL, గుధాల్. గుఢాల్. హైడ్రజీనా ప్లాంట్ అని మనకి రోజ్ గార్డెన్లో కనిపిస్తుంది. రోజ్ గార్డెన్ ఎక్కడుంది? అది కొడైకెనాల్లో ఉంది. అక్కడ హైడ్రజీనా ప్లాంట్స్ ఉంటాయి. దాని గురించి ఏదో చెప్పాడు, విందాం రండి. హైడ్రజీనా కాదు, హైడ్రజియా ఈజ్ అ ప్లాంట్ దట్ గ్రోస్ ఇన్ కూలర్ క్లైమేట్స్ ఇన్ ద హిమాలయన్ రీజియన్ అండ్ ఆల్సో కొడైకెనాల్, ఊటీ అండ్ ద నార్త్ ఈస్ట్ స్టేట్స్. ఇట్ గివ్స్ ద ఫ్లవర్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద సాయిల్. ఎందుకంటే అక్కడ సాయిల్లో అదే మన వైజాగ్లోనో లేకపోతే హైదరాబాద్లోనో ఎక్కడైనా ఇలాంటి ఫ్లవర్స్ చూసామా? చూడం. ఎందుకంటే అక్కడ సాయిల్ డిఫరెంట్, ఇక్కడ సాయిల్ డిఫరెంట్. ఎసిడిక్ సాయిల్ ప్రొడ్యూసెస్ బ్లూ కలర్డ్ ఫ్లవర్స్ వేరస్ బేసిక్ సాయిల్ ఫ్లవర్స్ ఆర్ పింక్ ఆర్ రెడ్. సో మనకి హైడ్రాంజియా బ్లూ కలర్ ఫ్లవర్స్ అయితే ఆ సాయిల్లో ఏమున్నట్టు? యాసిడ్ ఉన్నట్టు. అలాగే హైడ్రాంజియా పింక్ కలర్లో ఉంటే, పింకేనాది? పింక్ అయితే ఆ సాయిల్లో ఏమున్నట్టు? బేస్ ఉన్నట్టు. ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్ మనకి ఎక్కడ దొరుకుతుంది? కూలర్ ప్లేసుల్లో, కూలర్ క్లైమేట్స్లో దొరుకుతాయి అన్నమాట. కెన్ గార్డెనర్స్ ఆల్టర్ ద కలర్ ఆఫ్ హైడ్రాంజియా ఫ్లవర్స్ బై అడ్జస్టింగ్ ద ఎసిడిక్ ఆర్ బేసిక్ నేచర్ ఆఫ్ సాయిల్? చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టర్మరిక్ యాజ్ అన్ ఇండికేటర్. ఇప్పుడు మనం ఎన్ని ఇండికేటర్స్ నేర్చుకున్నాం? లిట్మస్ నేర్చుకున్నాం, రెడ్ రోజ్ నేర్చుకున్నాం, అలాగే వెజిటబుల్స్తో చూసాం, అలాగే హైబిస్కస్ చూసాం. ఇప్పుడు కమింగ్ టు టర్మరిక్ యాజ్ అన్ ఇండికేటర్. ఇది నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. Bye children. Keep smiling. Please subscribe my channel.